అందరికీ నమస్కారం. శ్రీరామ నవమి సందర్భంగా నిజామాబాద్ బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి వాళ్ళ రాముడి కళ్యాణంలో పాల్గొన్నటువంటి మనందరికీ కూడా స్వామివారి ఆశీర్వాదం ఉంటుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఇవాళ రాముల వారు పుట్టినరోజు, సీతమ్మ వారిని చేపట్టిన రోజు కాబట్టి లోకానికి అందరికి కూడా కళ్యాణంగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాం. మరి ఇవాళ ఇక్కడ పార్టీలకు అతీతంగా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు, బీజేపీ శాసనసభ్యులు మరి సూర్యనారాయణ గుప్తా గారు, అట్లానే మన జిల్లాకు రాష్ట్రానికి హెడ్ చేసేటటువంటి ఒక మంచి పదవి వచ్చింది. అన్నగారి సౌమ్యుడైనటువంటి మహేష్ కుమార్ అన్నగారికి ఇంత పెద్ద పదవి వరించడం మన జిల్లాకు కూడా నిజంగా గర్వకారణం అని తెలియజేస్తూ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్న గారు, అట్లానే స్థానికంగా ఉన్నటువంటి మేయర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి కమిటీ సభ్యులు, ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ మన రామాలయానికి ఉన్నటువంటి చరిత్ర ఎంత ఉందో, ఈ రామాలయం తదుపరి కాలంలో జైలుగా మారిన తర్వాత దాశరథి గారు రాసినటువంటి నా తెలంగాణ కోటి రతనాల వీణ అనేటటువంటి ఆ చరిత్రను కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని గౌరవ పెద్దలకు తెలియజేస్తా ఉన్నాను. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు 40 లక్షల రూపాయలు ఫండ్ ఇచ్చి ఆ జైల్ డెవలప్మెంట్ కోసము కార్యక్రమాలు చేసినాం. ఇంకా కొంచెం అయితే సంపూర్ణమైపోయేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఏదైనా ప్రజల సొమ్మే, ప్రభుత్వం సొమ్మే కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి దాశరథి గారిని ఉంచినటువంటి ఆ జైల్ని, టెంపుల్ని టోటల్ అభివృద్ధి చేయవలసిందిగా గౌరవ పెద్దలకు రిక్వెస్ట్ చేస్తూ, ఇది స్వామి కార్యం, దైవ కార్యం, ప్రజల యొక్క కార్యక్రమం కాబట్టి మా అందరి యొక్క సహకారం సంపూర్ణంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై శ్రీరామ్.